ఇవాళ ఒక మంచి జ్యూసర్ చూపిస్తూ ఉన్నానండి. అగారో రీజెన్సీ ఎలక్ట్రిక్ సిట్రస్ జ్యూసర్. ఇది నేను రీసెంట్‌గా తీసుకున్నాను. నేనైతే ప్రస్తుతానికి 4 టైమ్స్ అలా యూజ్ చేశానండి. యాక్చువల్‌గా నేను ఎందుకు తీసుకున్నాను అంటే, ఇంతకుముందు క్రోమాలో నేను 9-10 ఇయర్స్ అయ్యుంటుంది. లాంగ్ బ్యాక్ తీసుకున్నాను. 600 రూపీస్‌కి అలాగా సిట్రస్ జ్యూసర్. బట్ ఇప్పుడైతే అది ప్లాస్టిక్‌దండి. కంప్లీట్‌గా రెగ్యులర్‌గా వాడేసరికి ప్లాస్టిక్ కొంచెం పాడైనట్టు అనిపించింది. అందుకే చేంజ్ చేద్దాము అని అనుకున్నాను. బోలెడంత రిసర్చ్ చేశాను కానీ, ఫస్ట్ అయితే ఫిలిప్స్ బ్రాండ్ సేమ్ అలాగే అదే మోడలే ఉండేది తీసుకుందాం అనుకున్నాను. బట్ నాకు రెగ్యులర్‌గా ప్రాబ్లమ్ ఎక్కడొస్తూ ఉందంటే, హ్యాండ్‌తో ప్రెస్ చేసేటప్పుడు మోసంబీలుంటాయి కదా! అవి ప్రెస్ చేయడానికి ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే హ్యాండ్ పెయిన్ వచ్చేదండి బాగా. సో, అది ప్రాబ్లమ్ ఉంది. బట్ ఇంక అలాగే చేస్తూ ఉన్నాను. బట్ ఇప్పుడు ఎలాగో కొత్తది చేంజ్ చేస్తూ ఉన్నాను కాబట్టి చూద్దాము కొంచెం బెటర్‌గా ఉండేది తీసుకుందాం. హ్యాండ్‌కి ఎక్కువ ప్రెషర్ పడకుండా అని చూస్తూ ఉంటే అగారో వాళ్ళది కనిపించింది. అలాగే ఇన్‌స్టా కప్ప అని ఇంకో బ్రాండ్ ఉందండి. అది కూడా కనిపించింది. బట్ ఆ బ్రాండ్ గురించి నాకు పెద్దగా తెలీదు. అగారో అయితే వింటూ ఉన్నాం కదా! అందుకని ఇది స్టెయిన్‌లెస్ స్టీల్ ఉంది. మామూలుగా స్ట్రెయినరు. సో, ఒకటైతే అలా ఇచ్చారు. రివ్యూస్ కూడా చూసాను. ఓకే. బావున్నాయి. సరే అని తీసుకున్నాను. ఇది 3299 రూపీస్ అయితే నాకు అమెజాన్‌లో పడిందండి. లింక్ యాడ్ చేద్దాం ప్రొడక్ట్స్‌లో అంటే రావట్లేదు. బట్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తానండి. నేనైతే తీసుకున్నాను. ఆఫర్ ప్రైజెస్ ఏం ప్రస్తుతానికి లేవు. బట్ మీరు తీసుకోవాలని అనుకుంటే సంక్రాంతి టైమ్ అలా ఏమైనా ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకోండి. కొంచెం బెటర్ ప్రైస్ అయితే పడొచ్చు. ఇప్పుడైతే నేను ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది చూపిస్తాను. ప్రస్తుతానికి అన్బాక్సింగ్ చేశాను. సింపుల్‌గా యూజ్ చేయొచ్చండి. పెద్ద కాంప్లికేటెడ్‌గా ఏమీ లేదు. అది అనిపించింది నాకు. క్లీనింగ్ కూడా ఈజీగా ఉంది. మెయిన్ మనకదే కదా కావాల్సింది. సో, ఇప్పుడు నేను ఆరెంజెస్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడున్న సీజన్‌లో మనకి ఇవే వస్తూ ఉంటాయి కదా! సో, డైలీ మా బాబుకైతే స్కూల్ నుంచి రాగానే 1 గ్లాస్ జ్యూస్ ఇస్తానండి. బోలెడంత మంది నాకు రెగ్యులర్‌గా కామెంట్స్ పెట్టే దాంట్లో జ్యూస్ కంటే ఫ్రూట్ తినడం బెస్ట్ అని చెప్తూ ఉంటారు. అది నిజమండి. 100% కరెక్ట్. బట్ ఫ్రూట్స్ తినలేరు అన్నప్పుడు పిల్లలు ఒకటైతే తింటారు ఫ్రూట్. బట్ ఇంక తర్వాత తినలేరు కదా! సో, నేనేంటంటే ఈ టైంలో కొంచెం ఎక్కువ ఇమ్యూనిటీ ఉండాలి కదా పిల్లలకి. సో, ఆ అవకాశం తక్కువుంటుంది. ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినరు కదా! స్కూల్‌కెళ్తే టైముండదు. సో, అందుకోసమని నేను స్కూల్ నుంచి రాగానే ఇస్తానండి. పిల్లలకి ఇలా ఇవ్వడం వల్ల ఇమ్యూనిటీ అనేది చాలా డెవలప్ అవుతుంది. అందులోను ఇది సిట్రస్ జ్యూస్ కదా! మీకు పిల్లలు తింటారంటే డైరెక్టే ఇవ్వండి. అది ఇంకా బెస్ట్. బట్ తినరు అన్నప్పుడు అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు. ఇందులో ఇంక మళ్ళీ షుగర్ కానీ, సాల్ట్ కానీ నేనైతే యాడ్ చేయనండి. మరి పుల్లగా ఉందంటే తప్ప అసలు మాక్సిమం టైమ్స్ యాడ్ చేయను. ఇలాగే ఇస్తాను. దీంట్లో మనకి కంప్లీట్‌గా జ్యూస్ రావాలన్నా ఆప్షన్ ఉంది. స్టెయిన్‌లెస్ స్టీల్ స్ట్రెయినర్ పెట్టొచ్చు. లేదంటే పల్ప్ కూడా కావాలి అంటే మనకి బ్లాక్ కలర్‌ది ప్లాస్టిక్‌ది ఇచ్చారు. అది మనం పెట్టుకోవచ్చనమాట. దాంట్లో అడ్జస్ట్ చేసుకోవడానికుంది. ఇలాగా మంచి ఆరెంజ్ జ్యూసెస్ అయితే మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నామని చెప్పాలి. ఇది నేను రెఫర్ చేస్తానండి. బావుంది. యూజ్ చేస్తున్నంత వరకు నాకైతే హ్యాండ్‌కి అస్సలు ప్రెషర్ పడట్లేదు. క్లీనింగ్ ఇంకా చాలా ఈజీ. వెంటనే క్లీన్ చేసుకుంటే డ్రై అవ్వకముందే ఇంకా ఈజీ అనమాట. అదొకటి చిన్న టిప్ అండి. మీకు నచ్చితే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఒకసారి చెక్ చేసుకోండి. అంతేనండి ఇవాల్టి నా వీడియో. నా వీడియో హెల్ప్ అయింది అని అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. థాంక్ యూ.